అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాన్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. తమిళనాడు బడ్లల్లో చికెన్ బిర్యానీ. విజయ్ దల్చిండు పిల్లలు మంచిగా చదవాలనని. మల్లోటి మొదలైంది ఆర్హెచ్ఏ అనే లొల్లి. కులం పేరు రిజర్వేషన్ల తీసేయాలన్నట జల్దీ. పాత మొగంతో దొరికిపోయిన కొత్త భార్య. వచ్చినోన్తోనే పెళ్లి చేసిన రెండో మొగుడు. వానకాలం వచ్చిందంటే వ్యాధులతో పాటు ఎప్పుడు లేని తిప్పలో చివడతాయి. కొండ కోనలల్లా జీవించే గిరిజన పబ్లిక్ కు దిక్కు దశ ఉండదు. వాళ్ళ బాగోగులు అరుచుకునే నాదుడే ఉండడు. ఒట్టప్పుడే వాళ్లకు బయటి ప్రపంచంతో సంబంధాలు తక్కువ ఉంటాయి. ఇక వానకాలం వచ్చిందంటే వాళ్ళ తిప్పలు చిన్నగా ఉంటాయి. ఇక్కడ చూడుండ్రి ఎంత తిప్పల పడుతుర్రో గిరిజన అన్నలు. చంద్రబాబు అంటే హైటెక్ సిటీ, ఐటీ సెక్టారు, హైదరాబాద్ డెవలప్మెంటు, టెక్నాలజీ, విజనరీ అని తెగ ప్రసారం చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఇదేందయ్యా ముందు సూపు కలిగి ఉండడు అంటే ఇదేనా? వానకాలం సురుగాక ముందే అడవి బిడ్డలకు రోడ్లు వేయాలనే విజన్ లేదా బాబు సార్ అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనము. పాపం చూడ్రి, మా ఊరికి రోడ్డేరి మహాప్రభు అని బురదల పొర్లు దండాలు పెడుతున్నారు. మేము అంత చేసినాము ఇంత చేసినాము అని చెప్పిందే చెప్పి అరిపోయిన రికార్డు తిరిగి ఎమకోతలకు వస్తారు. మా ఊరుకు రోడ్డేసుడు మాత్రం శాతనైతే లేదా అన్నట్టు గట్టిగా అడుగుతున్నారు. ఈ తీరులా రోడ్డు లేక మా బతుకులే ఆగమవుతున్నాయి. పేయి మీద ఉన్న బట్టలో లెక్కన ఖరాబ్ అయితే కంపు కొడుతని ఆలోచించనే లేదు. ఏపీని ఏలుతున్న వాళ్ళ కంట్లో ఏలు పెట్టినట్టు కావాలని ఈ తీరుగా పండి బొర్లుతున్నారు. ఇక ఈ వీడియో చూసేనే సిగ్గుపడరు. మా బాధలు చూసినా మీరు చేస్తున్న ఫాల్తు రాజకీయం గుర్తు చేసుకోరన్నట్టు నిరసనకు దిగిరి. ఇట్లా మన్నెం జిల్లా కురుపాం మండలం ఉదయపురం ఊరు పరిధిలో ఉండే జాకరగూడ అడ్వానంగూడకి వెళ్ళి సంజువాయి దాకా రోడ్డు ఇగో ఇంత చక్కదనంగా ఉన్నదట. అందుకే ఇంత మంచి రోడ్డు నూనె పోస్తే ఎత్తుకునేంత నున్నగున్న రోడ్డు మాకొద్దు, నల్లగున్న మంచిదే కానీ తార్ రోడ్డే ఇర్రని అడుగుతున్నారు. ఇట్లా ఉదయపురం పంచాయతీ గల జాకరగూడ గ్రామం సుమారు 3 కిలోమీటర్, అద్వానంగూడ సెంటర్ నుండి సంజయ్ గ్రామం సెంటర్ వరకు ఈ యొక్క రోడ్డు అనేది చాలా అధ్వానంగా ఉంది. చాలా వర్షాకాలం వస్తే చాలా వాహనాలు వెళ్ళలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క రోడ్డుని పునర్నిర్మించాలనేసి మేము డిమాండ్ చేస్తూ, అలాగే ఉన్నటువంటి అధికారులు స్పందించి ఈ యొక్క రోడ్డుని ఏర్పాటు చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా చంద్రాల్ సారు, అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, ఈ గిరిజనుల బాధలు కన్లారా చూడుర్రి. కచ్చా రోడ్డు కాకుండా కాశింతరైన మంచి రోడ్డు వేసి ఆదుకోరని అంటున్నారు అడవి బిడ్డల ఆపద తెలిసిన జనాలు. ఎల్నినో జయంగా కరువు వస్తుంది, జనానికి కటకట కాలం వస్తుంది కావచ్చు అనుకున్నారా అంతా. రైతన్నలు ప్రతిరోజు ఆశగా ఆకాశం దిక్కే చూసేది. మరి ఆ అన్నదాతల ఆర్తనాదం వానదేవుని మనసును కరిగిచ్చిందో, లేకుంటే మన మైక్ టీవీలో ఆడిన కప్పతల్ల ఆట చూసి కనికరం కలిగిందో. తెలంగాణలోనే కాదు దేశం మొత్తంలా కుండపోత వాన కురుస్తుంది. వానలు పడుతుంటే సంబరంగా ఉన్నది. కానీ ఇగో గిసొంటి డేంజర్ ముచ్చట్లు చూసినప్పుడే గుండె అయినంత పని అవుతుంది. అబ్బర కొడుకా, సముద్రంలో కుర్చీ వేసుకొని కూర్చున్నట్టే ఉన్నది కదా కథ. పానాలు అరిచేట్లా పెట్టుకొని అయ్యో దేవుడా అన్నట్టున్నారు కదా. గజ గజ వణుక్కుంటా బస్సు నిండా నీళ్లు నిండే వరకు బట్టలు తడవకుండా కాళ్ళు పైకి పెట్టుకొని భయపడుతున్నారు. వాన నీళ్ల వరదకు బస్సు బయలుదేరుడు కాదు కదా, కనీసం గదులుతలేదు. బస్సు మొత్తం చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ తీరుగా తయారైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కటేసారి 80 మిల్లీమీటర్ల వాన దంచి కొట్టింది. ఆకాశంలో ఉన్న నీళ్ల తిత్తులు ఒక్కసారి పలిగి మీద పడ్డట్టు అయ్యే వరకు వరదలు సునామీలా తిరిగొచ్చినాయట. ఇంకేమున్నది, భయ్యుమని నీళ్ళొచ్చే వరకు బస్సు సగానికి మునిగింది. జనాలిగో గిట్ల భయంతోని పానాలు అరిచేట్లా పెట్టుకుని బిక్కు బిక్కు మంది చూస్తున్నారు. వీళ్ళ పరిస్థితి బస్సుల గిట్లుంటే బయట ట్రాఫిక్ జామ్ అయ్యి జానేడు కూడా ముందుకు జరిగే కథ లేదట. ఢిల్లీలో కొన్ని ఏరియాల 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వాన కురిసిందట. ఆ దండి వానలకు గొంతుల ఎలక్కా ఇరికినట్టు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ జరిగి నరకం చూసిండ్రట జనాలు. గంటల కమానం గీతిరుగా బస్సులల్లనే గడిపిండ్రట. బయటికి దిగి ఎట్లనైనా ఇంటికి చేరుకుందామంటే వరద రువ్వడిగా ఎక్కడ తేలేది తెలియకుంటున్నదట. అందుకే బస్సులనే కూర్చొని కూర్పాట్లు పడుతున్నారు జనాలు. ఎప్పుడు ముంగటికి కదులుతాయో, ఏ టయానికి ఇంటికి చేరుతామో క్లారిటీ లేకుండా ప్రయాణం చేస్తే మస్తు గోసుందనుకుంటే ఈ వీడియోను సోషల్ మీడియాలో సొక్క తిప్పుతురు జనాలు. కాక్రోచ్ జనతా పార్టీ అని కొత్తగా పెట్టినాడు చాలా మంది ట్రోల్ చేసిర్రు. ఏదో పవర్లున్న పార్టీ మీద మీమ్స్ వేస్తందుకు సెటైర్లు వేసి ఆన్లైన్ పేజీ గంతే అన్నట్టు మాట్లాడిర్రు. కానీ ఏమంట ఇంటర్నెట్కి వెళ్ళి జంతర్ మంతర్ కాడ జంగు చేసేదాకా పోయిందో, అటెన్క సెంట్రల్ చదువుల మంత్రినే కొలువులకెళ్ళి వీకేసేదాకా పోరాటం చేసిందో, అప్పుడు పరిశాన్ అయినరు పబ్లిక్ అంతా.
అందుకే ఇప్పుడు ఆ సీజేపీ ఇన్స్పిరేషన్ తోని దేశంలో ఇంకో కొత్త ఆన్లైన్ ఉద్యమం షాలైంది. మరి దానికి ఎవరు ఉన్నారు, ఇంతకీ ఎందుకు షాల్ చేసిర్రు అని అంటే, దేశ రాజకీయాల్లో యువత ఉద్యమాల్లో జెన్జీ నిరసనలల్లా కాక్రోచ్ జనతా పార్టీ చరిత్ర సృష్టించి పోరాటాలకు కొత్త జోష్ తెచ్చేవరకలా ఇక దాన్ని చూసి సీజేపీ తీరే ఆర్హెచ్ఏ రిజర్వేషన్ హటావో ఆందోళన పేరు మీద సరికొత్త ఆన్లైన్ ఉద్యమం పుట్టుకొచ్చింది. కులాన్ని బట్టి రిజర్వేషన్లు ఉండొద్దు, కుల గణనను రద్దు చేయాలని డిజిటల్ ఉద్యమం మెయిన్ డిమాండ్. ఇక ఇన్స్టాలో ఈ పేజీకి ఇప్పటికే ఏం తక్కువ 5 మిలియన్ల మీదనే ఫాలోవర్లు వచ్చారు. దేశంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ వంటి పెద్ద పెద్ద పార్టీల కంటే ఈ ఆన్లైన్ ఉద్యమ పార్టీకి ఉన్న ఫాలోవర్లు ఎక్కువ తేలింది. అయితే వీళ్ళు మొత్తం మీద అనేది ఏంటంటే కులాన్ని ఆధారం చేసుకొని రిజర్వేషన్లు ఇచ్చుడు తీసేసి కులం లేని సమాజాన్ని తెచ్చుడే కాకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలు ఇవ్వాలనేదే మేము చెప్పేది అనుకుంటా. రిజర్వేషన్ రాజకీయంలో నష్టపోయిన పౌరుల మద్దతుతోని ప్రతిభే ప్రామాణికంగా నడిచే ఉద్యమం మాది అని బయోలో రాసుకొచ్చిరు. మరి ఆన్లైన్ ఉద్యమం ఇంకా ఏ పార్టీ ఉన్నది ఇంతకు అనుకుంటా ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జోరు అందుకున్నది. కానీ మాకు ఏ రాజకీయ పార్టీతోని సంబంధం లేదని ఇప్పటికే చెప్పేసి ఇల్లు. అయితే దేశంలో పురాగా రిజర్వేషన్లే తీసేయాలని కాదు మేము చెప్పేది. దివ్యాంగులు, అనాథ పిల్లలు, దేశం కోసం పానాలు అర్పించిన జవాన్ల పిల్లలు అని వాళ్ళ వర్షను ప్రసారం చేస్తుండే వరకలా ఆన్లైన్లల్లో ఒక్కొక్కరు ఒక్కో తీర రికామ్ లేకుండా రియాక్ట్ అవుతుర్రిగా. కుల రిజర్వేషన్లు వద్దని చెప్పి మళ్ళా ఈ ఉద్యమం కోసము అంబేద్కర్ ఇచ్చిన బోధించు, సమీకరించు, పోరాడు అనే పిలుపుని వాడుకునే వరకలా ఏ క్యా హే అని అనుకుంటా కామెంట్లు వేస్తారు కొందరు నెటిజనాలు. అయినా ఇన్నేళ్ల సంధిలేంది ఇప్పుడే మోపి చేసి ఆన్లైన్లో కాక్రోచ్ జనతా పార్టీని చూసి కాపీ కొట్టిరంటే నకల్ కెలియే బి అకల్ చాహియే బాయ్ అనుకుంటా పోస్టులు వేస్తారు ఇంకొందరు. మరి ఆన్లైన్ ఉద్యమం మీద సోషల్ మీడియా జనాలు సరే, పవర్లో ఉన్న పార్టీ సెంట్రల్ లీడర్ల మాట ఏందనంటే ఇదివరకు అమిత్ షా అసొంటి కమలం పార్టీ పెద్ద నేతలు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇగో వీళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి గట్టిగా. రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, రాజ్యాంగం ప్రకారం హక్కుల ప్రకారం ఎవరికి దక్కవలసిన రిజర్వేషన్లు కులాల లెక్కతోనే దక్కుతాయన్న వర్షన్ వైరల్ అవుతున్నది. మరి ఇప్పుడు ఈ జెన్జీ ఉద్యమాల ఊపుల ఈ రిజర్వేషన్ హటావో యాజిటేషను మరి ఆయనతో ఏదో మూడొద్దుల ముచ్చట అన్నట్టుగా సోషల్ మీడియాలో ఏదో కొన్ని రోజులు హడావిడి చేసి అటెంక సప్పులు లేకుండా సైలెంట్ అవుతుందా, ఇట్లనే మిలియన్ల కొద్ది ఫాలోవర్లతో రేపే మనం ముంగట పడుతుందని చూడాలిగా. నేను ఎన్నెన్నో మోసాలు చూసినా కానీ గిసోంటి మోసాలు ఏడ చూడలేరా చారి. పాపం వాళ్ళ పార్టీ కాళ్ళు ఇంట్లుంటే ఫోన్లు వేసి నమ్మిచ్చి ఆగం చేసిరుగా. బంగారం అసోంటి జుట్టును మాయం చేపించి బర్ర గుండు గీక్పిచ్చిరు బట్టేవాజుగా లెక్కను. గుండి చేపించుకునేటందుకు గంట పట్టదు కానీ మళ్ళా జుట్టు పెరిగేటందుకు ఎన్ని నెలలు పడుతుంది ఏం కథ. ఇప్పుడు ఆ గుండుతో అద్దంలో ముఖం చూసుకోవాలంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఓ పిల్ల, గుండు జుట్టు అనుకుంటా చెప్పిందే చెప్తున్నావు కానీ ఇంతకు అసలు ముచ్చట చెప్తలేవని చూస్తుర్రా. చెప్తే నాకు ఇంకింత బాధ అయితట్టుంది. మీరే చూడు. గుండ్లు కొడతామమ్మ గుండ్లు కొడతాం అనుకుంటా నమ్మిచ్చి విక్రమార్కుడు సినిమాలో ఊరంతా గుండ్లు కొట్టే సీన్ ఉంటా చూసిరా, అగో అచ్చం అసొంటి సీనే రిపీట్ అయింది తమిళనాడులా. కాకుంటే సినిమాలో కామెడీ అనుకుని నవ్వినాం కానీ ఇలా గోస చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. తమిళనాడులో సేలం జిల్లా పుదుకొత్తంబాడి కాడైన కత్తిది. ఇంట్లో ఎలిపాయ పొట్టు తీసుకుంటే నిమ్మలంగా నీడ పట్టున కూర్చున్న ఈమెకు ఫోన్ వచ్చిందట. హలో, మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం అమ్మా, మీ ఊరి సైడు కరోనా అసలు కొత్త వైరస్ ఒకటి అందరికీ జోకుతున్నది. బయట దేశాల్లో ఈ వైరస్ అంటిన వాళ్ళంతా గుండ్లు చేయించుకున్నారు, అప్పుడు తగ్గింది ఆ రోగము. కాబట్టి మన తమిళనాడు సర్కారు కూడా అదే నిర్ణయం తీసుకున్నది. ఉట్టిగా ఏం కాదు, మళ్ళా గుండు గీయించుకున్న ఆడోళ్ళకు 15,000, కాలేజ్ చదివే ఆడవిల్లలు గుండు చేయించుకుంటే 45,000 ఫ్రీ ల్యాప్టాప్, ఇక మగోళ్ళకైతే 6,000 ఇస్తుంది గవర్నమెంట్. లిస్టులో మీ పేరు కూడా వచ్చింది. అందుకే ఫోన్ చేస్తున్నామని ఒక్క ఆమెకు చెప్పి నమ్మిచ్చిరట. ఆమె ఎంబడే శిఖమూడేసుకొని బయలుదేరి ఆ ముచ్చట ఆడకట్టోళ్లకు పక్క గల్లీలకు కూడా చెప్పేవరకలా ముప్పు తప్పుతుంది, గవర్నమెంట్ గుండు స్కీమ్ కింద పైసలు కూడా వస్తాయి కదా అని ముగ్గురు ఆడలు ముందు జాగ్రత్త అనుకుని ముంగట పడి గుండ్లు కొట్టించుకోరు. ఇట్లా మరి గుండ్లు చేయించుకున్న ఫోటో వాట్సాప్ పంపమంటారో లేకుంటే ప్రూఫ్ కింద వీడియో కాల్ చేయమంటారో, అది కూడా కాకుండా అట్లనే గుండు మీద కొంగేసుకొని చక్కగా ఎంఆర్ ఆఫీస్కే వచ్చి చెక్కు తీసుకోమంటారో అని ఫోన్ చేసిరట. కానీ ఏమున్నది, మీరు డైల్ చేస్తున్న నెంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉందని వచ్చింది. ఎన్నిసార్లు చేసినా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే తప్పితే రింగ్ అయింది లేదు, అవతలికి వెళ్ళి మళ్ళీ ఫోన్ లేదు. మరి ఇటువంటి స్కీమ్ నిజమేనా నడుచుకుంటే అప్పుడు తెలిసిన అసలు ముచ్చట ఏంటంటే ఇదంతా పని పాట లేని పోకిరి పోరగల పనిని తేలి నెత్తి నోరు అదే గుండు నోరు కొట్టుకొని బాధపడబట్టిరు పాపం వీళ్ళు. కానీ చూడరి ఊళ్ళల్లో ఆడోళ్ళు ఎంత హుషారుతో ఉంటారు, ఏం కథ. ఓ పుకారిని వచ్చినా గానీ అవి వదినే అని మందితో ముందుగాల ముచ్చట్లు పెడతారు. చిక్కేంటికలకు స్టీల్ సామాన్లు ముచ్చట్లలో కూడా మీ ఆరాల ఇంటి సైడ్ ఎట్లిస్తారు, మీ ఆడబిడ్డల సైడ్ ఎట్లిస్తారని కొంగు చెక్కుకొని ఆడకట్టంతా తిరిగి ఒకటికి 10 సార్లు అరుచుకుంటారు. అసలు గవర్నమెంట్ గుండు కొట్టించుకోమన్నదని చెప్పంగానే నమ్మి నిజంగానే గుండు కొట్టించుకోరిల్లు. మరి సీఎం విజయ్ రోజుకో తీరు పథకం పెడుతున్నాడు కదా, ఇది కూడా కొత్త తీరు పథకం అనుకున్నారో ఏం పాడు మరి పాపం. హీరోగా విజయ్ సినిమాలు 100 రోజులు ఆడే వరకల్లా ఆయన ఫ్యాన్స్ ఎంత సంబరపడేటోళ్ళో గాని సీఎంగా మాత్రం 100 రోజుల లోపట్ని ఆయన పాలనతోని తమిళనాడు పబ్లిక్ అంతా మురిసిపోతుర్రు. అన్ని తీర్ల పబ్లిక్ తో పాటుగా ఎక్కువ శాతం ఓట్లేసి గెలిపించిన యూత్ కి, జెన్జీ జనాలకి మంచి చేసుడే కాదు, ఇగో ఇట్లా బడి పిల్లలకు కూడా తిండి ముచ్చట్ల తీయటి ముచ్చట చెప్పి నోట్ల చక్కెర కాదు బిర్యానీ పెట్టినంత పని చేసిండు.
దేశంలో ఉన్న సీఎంలంతా పరసాన ఎత్తురు కావచ్చు పోరి. తమిళనాడు సీఎం విజయ్ పాలనా పథకాలు తెస్తున్న తీరు చూసి సర్కార్ బడి పిల్లలకు పౌష్టికాహారంతో పాటుగా కమ్మగా కడుపు నిండా తిండి పెట్టించేందుకు కొత్త ఆలోచన చేసింది టీవీకే సర్కారు. తమిళనాడులో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద వారంలో ఓ రోజు చికెన్ బిర్యానీ పెట్టిస్తే ఎట్లుంటది అన్న ప్లాన్లు ఉందట సర్కారు. ఒకవేళ ఓకే అనుకుంటే దేశంలోనే ఈ బిర్యానీ పథకం పెట్టిన ఫస్ట్ సీఎంగా పేరెళ్ళబోతున్నాడు విజయ్. ఇక ప్రోటీన్ ఫుడ్ పెడితే పిల్లల పానం కూడా మంచిగుంటుందని పిల్లలకు కమ్మటి తిండి పెట్టుడే కాకుండా సర్కార్ వల్ల ఆధార్ శాతం పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబోతురట. ఇక ఈ ముచ్చట మీద మీటింగ్లో చికెన్ బిర్యానీ గురించే కాకుండా భోజనం నాణ్యత మీద, స్కూళ్ళకు పంపే బియ్యం క్వాలిటీ మీద కూడా అన్ని అరుచుకున్నారట. ఇక ఇప్పటికే తమిళనాడులో 1వ తరగతికెళ్ళి 10వ తరగతి దాకా దగ్గర 40 లక్షల మంది పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం కింద యాలకింత తింటున్నారు మంచిగా. అట్లనే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కింద 1వ తరగతికెళ్ళి 8వ తరగతి దాకా 32 లక్షల మంది పిల్లలు పొద్దుగాల నాస్టా చేస్తున్నారు. అయితే ఇప్పుడు టిఫిన్ స్కీమ్ తో పాటుగా చికెన్ బిర్యానీ పథకాన్ని కూడా +1 +2 క్లాసులకు కూడా పెట్టే ఆలోచన చేస్తున్నారట. అట్లా చేస్తే కాలేజీ నడిమిట్లా బంద్ చేసే పిల్లల శాతం తగ్గుతుందని కూడా ప్లాన్ అట. ఇప్పటికే ప్రైవేట్ బడి పిల్లల ఫీజుల మీద సూపర్ ముచ్చట చెప్పిండు సీఎం విజయ్. ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా అడ్మిషన్ ఫీజు, డొనేషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు అనుకుంటా వేలు వసూలు చేసేదే లేదు. ఏ క్లాసుకు ఎంత ఫీజు అనేది అన్ని స్కూళ్ళ ముంగట నోటీస్ బోర్డుల మీద రాసి పెట్టాలి. సర్కార్ ఫిక్స్ చేసిన ఫీజుల కంటే ఆటాను ఎక్కువ తీసుకున్నా బరాబర్ స్కూల్ ని సీజ్ చేస్తామని చెప్పేవరకలా ప్రైవేట్ బడి పిల్లల అమ్మ నాయనలు అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారు. ఇక ఇప్పుడు సర్కార్ బడి పిల్లల సంక్షేమం కోసం ఈ తీర ప్లాన్ చేసిండు. ఇట్లా ఇప్పటికే తీరొక పథకాలు పెట్టి తిప్పలు తీసుకుంటా పాలన సాగిస్తున్న విజయ్ మొత్తానికి చికెన్ బిర్యానీ పెట్టించి కూడా దళపతి అంటే వేరే లెవెల్ అనిపిస్తున్నాడు పోరి. ఈ కాలం పిల్లలకు పుస్తకాల బ్యాగులు ఉన్నట్టు, సైకిళ్ళు, స్కూల్ బస్సులు ఉన్నట్టు నా చిన్నప్పుడు ఉండేది కాదు. ఓ యూరియా సంచినే పుస్తకాలు పెట్టుకొని బ్యాగ్ తిరగా ఉట్టిస్తే అదే పెద్ద సంబరం. దాన్ని నెత్తికి తలిగించుకొని బడిబాట పట్టి కిలోమీటర్ల కొద్ది నడిచిపోయేది చదువుకునేది. కానీ ఈ కాలం పిల్లలకు సకల సౌలతులు ఉంటున్నాయి. బస్సులు, బండ్లు, ఆటోలు, ఈ నడమ ఊబరు, ఓలా సోంటి యాప్లల్లా బండి బుక్ చేసుకొని బడికి తోలుతున్నారు పిల్లలను అయ్యవ్వలు. ఈ సోంటి కాలంలో ఇగో ఈ పిల్లలు చూడుండ్రి బడికి ఎట్లా పోతుండ్రు. మగధీర సినిమాలో ఉరుకరా బాద్షా అనగానే భైరవుని గుర్రం రువ్వడిగా దౌడు తీసినట్టు, బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి కాలకేయును చంపేతానికి గుర్రం కథం దొక్కినట్టు టొక్కం అనుకుంటా గుర్రాల మీద ఎక్కి వెళ్ళిపోతున్నారు ఈ పిల్లలు. పుస్తకాల సంచి జబ్బలకేసుకొని గుర్రాల కళ్ళంకున్న పగ్గాలు పట్టుకొని లగెత్తరా అన్నట్టు లాంగ్ రన్ చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుర్రాల మీద బడి పోతున్న పిల్లలు వీళ్ళంతా. ఇక్కడ రోడ్డు మంచినే ఉన్నది కానీ బడిదాకా బస్సులు, ఆటోలు, బండ్లు నడిచేతానికి బాట మంచి లేదట. ఎత్తులు వంపుల పిల్ల బాటల గుర్రాలు అయితేనే బడి గంట కొట్టే లోపల పాఠశాల ముందట ఉంటాయట. ఇవి ఎటు చూసినా పచ్చదనమే ఉన్నది కాబట్టి గుర్రాన్ని మేత కోసం విడిచిపెట్టి మాపటాలకు మళ్ళా గుర్రం ఎక్కి ఇంటికి చేరుతారట. ఇట్లా ఒకరిద్దరు కాదు, అరుణాచల్ కాడ చాలా మంది పిల్లలకు గుర్రాలే వాహనాలట. మన కాడి పిల్లలు చూస్తే నేను కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంటే మంచిగుండు, గుర్రం ఎక్కి సవారీ చేస్తానికైనా ప్రతి పూట బడికి పోదును, ఒక్క రోజు కూడా తప్పించే ఉపాయం చేయనని అంటారు కావచ్చు కాదు. చూడరి పిల్లలు గుర్రం మీద ఎంత సంబరంగా సాగిపోతున్నారు. ఎట్లయినా పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఈ గుర్రాలనే ఉన్నట్టున్నది. బస్సు, ఆటో ఫీజులు ఉన్నాయి, కాకపోతే గుర్రాన్ని నడపడం మంచిగా రావాలి. అది వచ్చిందంటే చుట్టూ గుట్టలు, పచ్చటి చెట్ల నడమ పరుగులు తీసుకుంటా ఊరుకుడు కాదు. ఎంతైనా వీళ్ళు అదృష్టవంతులు అని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్ చేస్తే, ఈ కాలంలో కూడా బస్సు సౌలత ఏర్పాటు చేయకుంటే మన రాష్ట్రాన్ని వెళ్ళిన సర్కార్లు ఏం చేస్తున్నట్టు, గుడ్డి గుర్రాల పనులు తోమినట్ట అని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎవరేమన్నా వీళ్ళ గుర్రాల సవారీ అయితే సోషల్ మీడియాలో ఈ గుర్రాల కంటే స్పీడ్గా వైరల్ అవుతున్నాయి పోరి. ఓ దిక్కు దళపతి విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా జననాయకం చూడాలని జనాలంతా టికెట్లు కొనుక్కొని టాకీస్లకు పోతుంటే విజయ్ మాత్రం కామన్ పబ్లిక్ లెక్క మెట్రో రైల్ టికెట్ కొని జనాలతోని కలిసి జర్నీ చేసిండు. ఇదేదో ఫేక్ వార్తనో లేకుంటే AI వీడియోనో కావచ్చు, లేకుంటే సీఎం విజయ్ తినేదందుకు కూడా తీరిక లేకుండా బిజీగా ఉంటే మెట్రో ఎక్కి షికార్లు ఎందుకు చేస్తాడు అనుకోకుండ్రి. ఈ ముచ్చట బరాబర్ నిజమే, కావాలంటే చూడుండ్రి. పబ్లిక్కు మేలు చేసే పథకాలను, అభివృద్ధి ప్రాజెక్టుల్ని పట్టాలెక్కిస్తుడే కాదు, మెట్రో పట్టాల పంటి పోయే రైళ్ల తిరిగి ఆ వార్తతోని కూడా నువ్వు వేరయ్యా అని అనిపిస్తున్నాడు విజయ్. ఇలా బ్లాక్ సూటు కోటేసుకొని చెన్నైలో మెట్రో స్టేషన్ కాడికి వచ్చిండు. ఇక దళపతి ఈ దారి పంట వస్తుందని తెలియగానే ఆ ఏరియా మొత్తం ఎక్కడికెక్కడికైలో వచ్చిన ఫ్యాన్స్ తో నిండిపోయింది. విజయ్ అన్న అనుకుంటా వీడియోలు, ఫోటోలు తీసుకుంటా సీఎం ను చూడంగానే చిన్న ఖుషి కాలే అంతా. ఇక అటంగా మెట్రో ఆఫీసర్లు ఎదుర్కొని వెల్కమ్ చెప్పారు. ఇక లోపలికి పోయినాక అందరి తీరే టికెట్ కొని స్కాన్ చేసుకొని మెట్రో రైలు ఎక్కిండు విజయ్. రోజు ఎక్కిపోయే మెట్రో రైల్లో ఒక్కటేసారి సీఎం గారు వచ్చే వరకలా ముందుగాల పరిశాన్ అయినా వెనక సిరి సెకండ్లలో షాకులకెళ్ళి తీరుకొని విజయ్ అనుకుంటే మురిసిపోయి వీడియోలు తీసుకురు. ఇట్లా ఈ ఆంటీ ఎవరో హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నట్టున్నది. మా విజయ్ మా బాబే అని అనుకుంటే సంబరపడ్డది. ఇక కూల్గా కూర్చున్నాక సీఎం మీద చేతులేసి మాట్లాడుతుండే వరకలా పక్కపంటున్నామే ఓ అమ్మా అని సీఎం అనుకుంటున్నావా ఇంకేమన్నా అని సీరియస్ అయ్యే వరకలా విజయ్ ఉండి పర్వాలేదు అని అనుకొచ్చిండు. పర్వాలేదు అంట ఇంకెక్కువ పిసుకుడు పెట్టింది ఆమె. ఇక ఓ దివ్యాంగుడు కూడా దగ్గరకు వచ్చే వరకలా ఆయన కూడా ఫోటోలు ఇచ్చి
జరసేపు ముచ్చట పెట్టిండు. ఇక సీఎం నాతోని మాట్లాడిన నాకు నమ్మబుద్ధి అయితే లేదు ఇంకా అనుకుంటే చిన్న ఖుషి కాలే ఈయన. ఇక తర్వాత మెట్రో స్టేషన్ల పనులు ఎట్లెట్లయితున్నాయి, కొత్త ప్రాజెక్టు పనులు ఏం దాకా వచ్చినాయని ఆఫీసర్లతో మాట్లాడుకుంటూ అన్ని అరుచుకున్నాడు. మామూలుగానే దళపతి దగ్గర పంటి ఊరుకొస్తుందంటేనే వేలల్లో వస్తారు జనాలు చూస్తందుకు. అసొంటిది మెట్రో స్టేషన్కి వచ్చిందని తెలిస్తే ఉత్తగానే ఉంటారా? ఇగో ఇట్లా పుట్టవలిగి సీమలు వచ్చినట్టు పెద్ద పెట్టిన పబ్లిక్ అంత వచ్చే వరకలా అందరికీ హాయ్ చెప్పి ఆడికెళ్ళి బయలుదేరండి. ఇక కానీ చూడరి మొన్ననే ఆర్టీసీకి కొత్త బస్సులు ఇచ్చి జెండా ఊపి చాలు చేసుడే కాకుండా బస్సు ఎక్కి కండక్టర్ తాను టికెట్ తీసుకొని బస్సులో తిరిగి ఆయన ఫోన్లో వీడియోలు అన్నీ తీసుకుంటా బస్సులో సవలతులు ఎట్లున్నా ఏం కథ అనేది కూడా షూట్ చేసి వెనక సీరి అప్లోడ్ కూడా చేసిండు. ఇప్పుడు ఇగో ఇట్లా మెట్రో రైలు ఎక్కి మాస్టర్ సినిమా సీన్లు యాడ్ చేస్తట్టు తిరిగిండు. ఇంకా ఈ లెక్కన రేపు ఇంకేడేడా సడన్ ఎంట్రీలు చెకింగ్లకు వచ్చి ఆఫీసర్లకు షాకులు జనాలకు సర్ప్రైజ్ ఇస్తారో చూడాలిగా. అయ్యవ్వను కాదని ప్రేమ పెండ్లిలు చేసుకున్నది చూసినాం. చేసుకున్న భర్తను భార్యను కాదని ఎవ్వలకు తెలవకుండా రెండో పెళ్లి చేసుకున్నది చూసినాం. ఒకళ్ళకి తెలవకుండా ఇంకొకలను 4-5 చేసుకున్న నిత్య పెళ్లి కూతుర్లను పెళ్లి కొడుకులను చూసినాం. ఇవన్నీ రొటీన్ అవుతున్నాయి అనుకున్నదే మొగి అక్క. వారు తిన్నోళ్ళంతా షాక్ అయ్యేటట్టు లవ్వాడింది, లగ్గం చేసుకున్నది. ఏం చేసినా బీహార్ రాష్ట్ర పనులు చరిత్రలు నిలిచిపోయేటట్టు చేస్తారు. వాళ్ళు చేయని పనంటూ దునియాలు ఉండదు కావచ్చు. ఇగోడి నెత్తి మీద కొంగు కప్పుకొని మందిలో తలదించుకోనున్న ఉత్తమ మహిళ చేసిన పని బీహార్ రాష్ట్రం కీర్తిని ఇంకింత ఎక్కువ చేసింది. పాపం ఒక్కదాన్ని నలుగుట్లు నిలబెట్టి నామూషేతడు చేస్తున్నారని ఈ వీడియో చూసిన వాళ్ళు అనుకునేటట్టు ముఖం పెట్టింది కదా. కానీ ఇద్దెల మారి ఆడమే చేసిన పని చెప్తే మీరు కూడా నోరు తెరిచి తెల్ల ముఖం వేస్తారు. ఇంతకు ఏం జరిగిందని అంటే అనురాధ కుమారి అని వగలాడి చదువుకునే టైంలో పన్నాలాల్ యాదవ్ అనే పెళ్ళైన పంతులు గట్టిగా ప్రేమించిందట. అతగాడి అందం నచ్చో మనసు నచ్చో తనకు భార్య ఉన్నా కూడా మనవాడిందట. పన్నాలాల్ యాదవ్ ఎట్లయినా పంతులు కాబట్టి చదువు విలువ తెలిసినోడు కావచ్చు. వనెలాడ అనురాధ నర్సింగ్ కాలేజీలో చేర్పించి చదివించిందట. ఇక బంగారం అసలు భర్త దొరికిందని చక్కగా చదువుకోవాలన్నా అదే కాలేజీలో చదివే మనోహర్ కుమార్ అనే పిల్లగాడు మనోహరంగా ఉన్నాడని మనసు వారేసుకున్నదట. అంతగానం మనసు వారేసుకున్నాక ఉత్తగానే ఉంటదా ఎవరం మెల్లగా 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 తువాల కొంగు మూడే సుడే అనే కాడికి పోయి చేతిల్ల జిల్లకర్ర బెల్లాలే అన్నట్టు లగ్గం చేసుకున్నారట. ఇక ఈడితో నాగలేదు అనురాధ ఆగడాలు. చేసుకున్న సెకండ్ మొగడు ఉన్నాక ఫస్ట్ భర్త పన్నాలాల మీదకి మనసు పగ్గాలు కట్టి గుంజినట్టు పోయిందట. ఇంకేమున్నది సెకండ్ భర్త ఇంట్లో లేని గడియలా ఫస్ట్ భర్తను ఇంటికి పిలిచి గడియ పెట్టిందట. ఎప్పటికి ఇదే కథ అయితే అనురాధ మీద అనుమానం రాదా? చూసి పన్నాలాలు రాగానే లటక్కున అందుకున్నారట చుట్టుపక్కల జనాలు. కొట్టుడు తిట్టుడు ఏం లేకుట అక్కడనే ఫస్ట్ భర్తతోని సెకండ్ పెళ్లి చేసిరు. ఎట్లున్నది అనురాధ పెళ్లిల చరిత్ర? ఆల్రెడీ పెళ్లైన పంతులు ప్రేమించింది, పెళ్లి చేసుకున్నది, ఆయన కాదని రెండో పెళ్లి చేసుకున్నది, మళ్ళా మొదటి మగుని ఇంటికి పిలుచుకొని ఆయననే మూడో పెళ్లి చేసుకున్నది. వా క్యా కమాల్ హే అనురాధ, నీ పద్ధతులకు ఆదర్శాలకు పెద్ద గుడి కట్టివ్వాల్సిందే. ప్రేమ పెళ్లి రెండో ప్రేమ రెండో పెళ్లి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నట్టు ఫస్ట్ భర్తతో ప్రేమ చరిత్ర నిలిచిపోతావు తల్లి. నీ విగ్రహాలు కట్టించినా తక్కువనే. ఏందో ఏమో పోరి ముచ్చట అని అంటున్నారు ఈ సక్కదనాలు అనురాధ ఆదర్శ పెళ్లిలు చూసిన సోషల్ మీడియా జనాలు. సుశీరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు అట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.